వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడివేండ్ల మండల సర్వసభ్య సమావేశం. హెల్మెట్లతో ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే, ర్యాంక్ వచ్చినా సీట్ ఇవ్వడం లేదు. అడ్మిషన్ కోసం వెళ్తే బయటకు తోసేశారు. ఫీజు కడతామన్నా అడ్మిషన్ ఇవ్వట్లేదు. స్కూల్ ఎదుట విద్యార్థి తేజ, అతని తల్లి స్వాతి ఆందోళన. ఆల్ ఇండియా శ్రేష్ఠ పరీక్షల్లో వరంగల్కు చెందిన తేజకు 997 ర్యాంక్ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని జేసీకే స్కూల్లో సీట్ వచ్చిన తేజకు అడ్మిషన్ ఇవ్వని యాజమాన్యం. కొడుకు ఆల్ ఇండియా శ్రేష్ఠలో సీట్ వచ్చింది. నరసరావుపురం జేసిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది. నరసాపురం జేసిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది. వెస్ట్ గోదావరి 9th క్లాస్ కి అడ్మిషన్ వచ్చింది సార్. నిన్న నేను 11కి వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటామనంటే. 11కి వచ్చినా నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్. నాకు అడ్మిషన్ ఇవ్వకుండా 6500 కూడా కడతానన్నా. 15,000 కడితేనే అడ్మిషన్ ఇస్తామన్నారు సార్. ఇవ్వట్లేరు. మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి 50 గల ఫీజు చేసేది సార్. నేను అట్లనే కడతానని చెప్పాను. నాన్ ఏసీ ఇవ్వండి, నేను కడతానని చెప్పాను సార్. కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి, నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగాని లైఫ్ 4 ఇయర్స్ కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం. దండం పెడతా, కాలు మొక్తా మేడం, ఇవ్వండి మేడం. నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం. గుజరాత్ కి లేకపోతే మహారాష్ట్ర ఇంకా కేరళ అనే కానీ ఇటు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం. నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం. ఇక్కడ ప్రతి ఒక్కసారికి దండం పెడతా, కాలు మొక్తా. ప్రిన్సిపాల్ కు, వైస్ ప్రిన్సిపాల్ కు, టీచర్స్ కు, ఆఖరికి అటెండర్లు నెట్టేస్తా అంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ మేము అందరం కలిసి. నా పిల్లగాడును నేను మమ్మల్ని బయటికి నెట్టేసి సార్. పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు సార్. ఎస్ఐ సార్, కానిస్టేబుల్ సార్. ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడ కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడిండ్రు సార్. ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించండి సార్. మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాక నాకు అన్నం పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్. జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్ ఉన్నదని అక్కడి నుంచి మీకు తెలంగాణ ఇక్కడ ఇవన్నీ 2 ఒకటే లాంగ్వేజ్లు ఉంటాయని ఇక్కడికి వచ్చినాం సార్. మేము నిన్న వచ్చినాం సార్. మేము నిన్న 11కి వచ్చినాం. మా వరంగల్ రైల్వే స్టేషన్ లో మా ఇంటికా నుంచి 11 గంటలకు రైల్వే స్టేషన్ లో వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా 4 hours లేట్ గా వచ్చింది సార్. తెల్లవారుజామున 5-10 నిమిషాలకు వస్తే ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది సార్. 11:30 వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్. మేము 10:30-11 వరకు ఇక్కడికి ఉన్నాం సార్. మేము ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు సీట్ ఇప్పియండి సార్. అందరు సార్లకు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, ఒక పవన్ కళ్యాణ్ సార్ కు, చంద్రబాబు నాయుడు సార్, అందరు సార్లకు దండం పెడతారా సార్. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన సార్. నేను నా భర్త లేడు సార్. నేను అన్నదని సార్. నేను యాక్సిడెంట్ అయింది సార్. నాకు బ్రెయిన్ లో ప్లేట్ క్లాట్ అయింది సార్. చేతికి రాడ్లు ఉన్నాయి సార్. 3 days కోమాలో పోయినాయి సార్. నా భర్తకి సిలిండర్లు మోచేస్తారు. భారతీయ గ్యాస్ లో పనిచేసేది. అల్ల నుంచే చనిపోయింది సార్. కోమాలకు పోయి బతికేలేదు సార్. మా హస్బెండ్ ఒక బిడ్డ ఉంది సార్. ఆమె సోషల్ వెల్ఫేర్ వేసుకునే సార్. ఆమె కూడా ఎగ్జామ్ రాస్తే ఆమెకు ర్యాంక్ ఎక్కువ వచ్చి ఆమెకు సీట్ రాలేదు సార్. నా కొడుకు ఒక్కనికే వచ్చింది సార్. డబ్బులు కట్టట్లేనని సీట్ ఇవ్వనంటున్నారు సార్. నేను డబ్బులు కట్టలేని పొజిషన్ లో నువ్వు ఉన్నావు కదా, నీకు హస్బెండే లేడు, నీకెట్లా డబ్బులు కడతావు అనంటే గవర్నమెంట్ తరఫున ఎన్ని పోయినా గానీ ఇంకేం తగిలినా నేను ఇస్తానని కూడా చెప్పాను సార్. నేను ఫోన్ పే కూడా చేయించాను సార్. 3500 3 గంటలకే ఫోన్ పే చేయించిన సార్. నేను వచ్చినాక నా సర్టిఫికెట్స్ కూడా బాగాలేవంటే గవర్నమెంట్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పులి స్కూల్ నుంచి కూడా సార్ వాళ్ళు కూడా క్లెవర్ స్టూడెంట్ మేడం, ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ పేరెంట్, వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఇవ్వండి సార్ మేడం. నా తరపున ఎలాంటి తప్పు ఉందో టీసీలో నేను వెళ్ళాను మళ్ళీ నీకు తెచ్చిస్తాను మేడం, నేను రాస్తా, వాట్సాప్ చేస్తానని కూడా అన్నాడు సార్. అన్న వాళ్ళు సీట్ ఇవ్వట్లేదు సార్. వాళ్ళ సర్టిఫికేట్స్ తప్పుని అని 1 గంట సతాయించారు సార్. మేము ఫుడ్ అన్నం తినాలి ఆగానేసి ఒక 2 గంటలు కూర్చుని పెట్టారు సార్. ఒక మేడం ఒకసారి మేడం ఒకసారి, ఇన్ఛార్జి మేడం, ప్రిన్సిపాల్ మేడం, తర్వాత కరెస్పాండెంట్ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా బతులండి. అందరి కాళ్ళు మొక్కుతుంటే ఇక్కడ నువ్వు కాళ్ళు మొక్కొద్దు, నీ బిహేవింగ్ బాగాలేదు, నీ టాకింగ్ బాగాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటున్నారు సార్. నెట్టేస్తారు సార్.
ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వండి సార్, దండం పెడతాం సార్, కాలు మొక్కుతాం సార్. మా ఎమ్మెల్యే సార్ అనే సార్ మాకు చాలా ఫేవర్గా ఉండి ఇంత నడిపించింది ఎమ్మెల్యే సార్కు నా ప్రాధాన్యవందనాలు సార్. మెడికవర్ ఆసుపత్రిలో 56 సంవత్సరాల వయసు వ్యక్తికి క్లిష్టమైన అనూరిజం క్లిప్పింగ్ ఎక్సెసన్ శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడినట్లు ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ హంటర్ రోడ్లోని మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి, న్యూరో సర్జన్ టి సంజయ్, డాక్టర్లు లక్ష్మీ, దీపక్, రాజన్న, ప్రసాద్, ప్రియాంక, నాగేశ్వర్, ప్రమోదర్ అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ సంజయ్, న్యూరో సర్జన్ అండి. నాకు చెప్పారు ది అడ్వాన్స్డ్ ద బెస్ట్ మైక్రోస్కోప్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్. ఆ మైక్రోస్కోప్స్ అంత అందుబాటులో ఉండడం వల్లే, సార్ లాంటి స్కిల్ సెట్ పర్సన్ ఉండడం వల్లే సర్జరీస్ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుంది. ప్రతి డిపార్ట్మెంట్లో డాక్టర్స్ భీమదేవరపల్లి మండలానికి సంబంధించి ఒక వ్యక్తి ఆపరేషన్ కోసం వస్తే ఈ లోపలే ఆపరేషన్ చేసి శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని మళ్ళీ చిట్లే అవకాశం లేకుండా చేయడం ఇక రాదు. ఈ అన్యూరిజం అనేది మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జస్ట్ క్లిప్ వేయడం కాదు, ఆ ఎన్యూరిజంని కట్ చేసి తీసివేయడం కూడా సార్. సో ఎన్యూరిజంని కట్ చేసి తీసేయడం అనేది ఇంకా మేజర్ ఆపరేషన్. ఎందుకంటే కొంచెం భాగం అది నిండుతున్నా కూడా రక్తస్రావం జరుగుతుంది కట్ చేసి, కానీ పూర్తిగా తీసేయడం వల్ల ఇంకా అది ఫ్యూచర్ కాదు. శస్త్రచికిత్స జరిగిన టైంలో 2 ప్రాబ్లమ్స్. ఆపరేషన్ అప్పుడు అది చిట్లడము, రక్తస్రావం జరగడం. ఎందుకంటే రక్తస్రావం జరిగితే ఆపరేషన్ టేబుల్ మీదే పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. రెండోది వాసోస్పాజం, అంటే ఈ రక్తనాళాల మీద శస్త్రచికిత్స చేసినప్పుడు అవి కుంచుకుపోయి రక్తం పారకుండా అయిపోయి మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయి స్ట్రోక్ లాగా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రమాదాలు ఉంటాయి. ఈ 2 ప్రమాదాలు కూడా లేకుండా ఈమె పూర్తిగా కోలుకున్నారు. ఈ వ్యాధి ఉన్నట్టు ఎట్లా గుర్తుంది, లక్షణాలు ఎట్లా గుర్తుంది? వాళ్ళ ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలుసుకుంటే సార్ చాలా సంతోషిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఈ వార్త ఏదైతుందో సార్కి తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము. అండ్ సో దట్ సార్ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ బీ హ్యాపీ. దట్ ఈస్ పాయింట్ 1. అండ్ డాక్టర్ పి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము, రెండవది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈవిడిగా ఇమీడియట్గా సిటీ యాంజియోగ్రాము, తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ ఇలాంటివి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా స్పీడ్గా వర్కప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఐ థింక్ విత్ ఇన్ 12 అవర్స్లో డయాగ్నోసిస్ అయిపోయి సర్జరీకి ప్రిపేర్ అయిపోయి ఫ్యామిలీ రెడీ అయిపోయి సర్జరీ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అన్నీ అందుబాటులో ఒకే దగ్గర ఉండవు. టెక్నాలజీ, స్కిల్ సెట్స్ అండ్ మ్యాన్ పవర్. సో వరంగల్ పట్టణంలో మన మెడికల్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం, ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ 100% నార్మల్ స్టేజ్కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు తన సతీమణి కోసం చేనేత చీరలు కొని నేతలని ఎంకరేజ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి, ఆ చీర బాగుంది అనిపిస్తుంది, ఒకటి కొందాం. నమస్కారం. ఇదే కదమ్మా మనం చూసింది, ఫస్ట్ చూసింది. ఎనీథింగ్ టెక్స్చర్ ఇస్ బెటర్ దిస్ వన్ సార్. అది కొంచెం హెవియర్ ఉంటుంది సార్. ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్స్ మంచి కలర్స్ మంచి
అది లాభం లేదు. మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా సార్? అది చూస్తున్నాం, మనకేది బాగుందని చూస్తున్నా. ఈ క్యాచ్ ఓపెన్ చేయమా? గాడే కాలేదా కొంచెం? ఇది ఎట్లుంది? ఇది మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేదు. అది ఎంకరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి డిజైన్ సెట్ ఉంది, అదొకటి ప్యాక్ చేయండి. ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటుంది. ఇది బాగుందమ్మా. ఎక్కడ ఇది? నమస్కారం. ఎవరు ఇక్కడ? అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? ఇట్రా. డబ్బులు ఇవా? శారీ కనబడుతుంది, ఇంకా శారీ కనబడుతుంది. కవర్ మీద అలా పెట్టేసి డిజైన్ పడుతుంది. ఓకే, ప్యాక్ చేయి. ఇది ఓకే, గుడ్. ఇది ఎవరిది? ఏ షాప్ ఇది? పచ్చదనం, పరిశుభ్రత పాటించడం వల్ల తమ కుటుంబంతో పాటు తమ సమాజం కూడా బాగుంటుందని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలోని చారిత్రాత్మకమైన భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రతినిధులు, వరంగల్ పోలీసులు, భద్రకాళి దేవస్థానం సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్, దేవస్థాన సూపరింటెండెంట్ విజయ్ కుమార్, మఠవాడ ఇన్స్పెక్టర్ గోపి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షించడం వల్ల తమ కుటుంబంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పొద్దుగాలే లోడ్ వచ్చింది సార్, కాచిపి తెచ్చి. బయటనే పెట్టినా కలుపుకోవడానికి. అది మళ్ళీ సార్ మొత్తం పూలవనం ఉంటుంది. ఇది చూడండి ఒక్కసారి. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది. స్వచ్ఛదనం, పచ్చదనం. స్వచ్ఛదనం చూడండి, ఈ ప్రెమిసెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిశుభ్రత లేకపోవడం. సో మన శరీరాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇల్లుని, మన వాకిని, మన కాలనీని, మన ఊరుని, మన టౌన్ను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే 90% రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో చూసాము ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత. ఒక సిలిండర్ కోసము ఎంత తహతహలాడమో మనం చూసాము. సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా కార్బన్ వాయువులతోని బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది. సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను
మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడము, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎప్పుడూ ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రతి నెల శుక్రవారం రోజు ఆర్టీఏ దినంగా నిర్వహించాలని ఈ మధ్య ప్రకటించింది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. చట్టాన్ని అమలుపరచని చట్టంలో ఉన్న నిబంధనలు పాటించని, సమాచారంలో చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం బోర్డులు డిస్ప్లే చేయని ప్రభుత్వ కార్యాలయ సంబంధిత అధికారులపై విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న సంబంధిత శాఖల ఉద్యోగులపైన క్రమశిక్షణ చర్యలకై హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేయవచ్చు. లోకయుక్త ఆన్లైన్లో ద్వారా గూగుల్ సెర్చ్ చేసి స్మార్ట్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా డిజిటల్ టెక్నాలజీని వాడండి, మేల్కొండి ఫిర్యాదులు చేయవచ్చు అని హరిప్రసాద్ అన్నారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ శాఖలు మరింత చురుగ్గా, మరింత పారదర్శకంగా, మరింత జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజెప్పడం కోసం, తర్వాత ఆర్టీఐకి సంబంధించి అవేర్నెస్ను క్రియేట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో అర్బన్ ఓరియంటెడ్గా మాత్రమే కాకుండా రూరల్ ఓరియంటెడ్గా కూడా అప్లికేషన్స్ పెరుగుతున్న నేపథ్యంలో సో ఎక్కడికక్కడ కోర్టులు నిర్వహించి సాధ్యమైనంత వరకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళలోనూ, సాధ్యమైనంత వరకు రెస్పాండెంట్స్లోనూ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ రకంగా క్యాంప్ కోర్ట్ మనం నిర్వహిస్తున్నాము. దాదాపుగా 20 నుంచి 25 అప్లికేషన్స్ ఈరోజు మేము డీల్ చేయబోతున్నాము. రేపు ఒక 25 నుంచి 25 అప్లికేషన్స్, దాదాపుగా సుమారు 40 నుంచి 50 అప్లికేషన్స్ 2 రోజుల వ్యవధిలో మేము క్లియర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఇదంతా కూడా రికార్డ్ మేనేజ్మెంట్ని కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే, ఇండెక్సింగ్, క్యాటలాగింగ్, మనకున్నటువంటి సమాచారాన్ని, మనకున్నటువంటి రికార్డ్స్ని ప్రాపర్ వేలో మనం కండక్ట్ చేసుకోగలిగితే ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం సులభమవుతుంది అన్న విషయాన్ని రెస్పాండెంట్స్కి పదే పదే చెబుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి రీత్యానో మరే కారణం వల్లనో తొట్టుపాటు పడుతున్నారు. బట్ ఏదైనా సరే ఒక ఓవర్ నైట్లో రెవల్యూషన్ సాధ్యం కాదు కాబట్టి ప్రాసెస్లో చెబుతూ ఉంటే నేర్చుకుంటారన్నది మా ఉద్దేశం. ఐ థింక్ సూన్ ఇప్పటికే చాలా వరకు వాళ్ళ వైపు నుంచి పనితీరు బాగానే మెరుగుపరుచుకున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అలసత్వం కనిపిస్తోంది. సో ఎందుకు అలసత్వం కనిపిస్తుంది, ఏ సమస్య ఉంది అన్నది తెలుసుకోవడం కోసం, ఆ రెస్పాండెంట్లకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడి దాకా వచ్చాను. సో రెస్పాండెంట్లతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మనం ఆ సమస్యలను ఎట్లా అధిగమించవచ్చు అన్నది వాళ్ళతో కాస్త చర్చ జరిపి సమస్య పరిష్కారం దిశగా మనం ఏం చేయొచ్చు అన్నది ఒక ఆలోచన చేద్దాం అన్నది మా ప్రయత్నం. ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ జిల్లాలో రోడ్డు మీద ముసలి సంచారం, వైరల్ అవుతున్న వీడియో. बंदर 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 ओ बंदर ओ बंदर 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 ओ बंदर चिपटेंगे इसे बंदर चिपटेंगे बंदर 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 వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో రోజు రోజుకు దినదిన గండంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే నర్సంపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో చినుకు పడితే చాలు వర్షపు నీరుతో ఫైల్స్ మరియు కంప్యూటర్స్ ఆఫీస్కు సంబంధించిన ఫైల్స్ నీటితో దర్శనమిస్తున్నాయి. బిల్డింగ్లు, పెచ్లు ఎప్పుడు ఊడిపడతాయో తెలియక ఉద్యోగులు హెల్మెట్లు, గొడుగులు ధరించి ఉద్యోగం చేస్తున్నారు.
ఓకే ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతమై ప్రజానాయకులు నారా చంద్రబాబు నాయుడు పాలన ఆరంభమైందని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్య సోదరులందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల తరపున పోటీ చేసిన వారికి ఓట్లు వేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తీవ్ర కృషి చేశారని, అందువల్ల వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే పార్టీలోనూ ప్రభుత్వ పరమైన నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించి వారిని రాజకీయంగా ప్రోత్సహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆర్యవైశ్యుల తరఫున ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అంటే భయపడడం, రాజకీయ నాయకులు అంటే భయపడడం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉండేటువంటి వైశ్య సోదరులు జగన్ యొక్క పరిపాలన 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారంటే సర్వనాశనం అయిపోయారు. వయసులు తనినారు వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు. వయసుల దేవాలయాలు ఏదైతే దేవాలయంలో కూల్చారు, వయసులను మానభంగం చేశారు, వయసులకు నానా బాధలు పెట్టేటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కానీ ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకుండా వయసులకు చిన్న చూపు చూచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అయితే వైశ్య సోదరులంతా గమనించారు, ఏదో ఒక విధంగా మనం చంద్రబాబు దగ్గర కావాలి, ఏదో విధంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిచాడో, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 6 నెలలకే మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరినీ సంఘటితం చేసి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మీటింగ్ పెట్టి 3 గంటలు ఆ రోజు చంద్రబాబు నాయుడు వయసులతో గడిపి, వయసులకు ఇంత అన్యాయం జరుగుతుందా, వయసులకు నేను ఉండాలన్నగా వయసును మిమ్మల్ని కాపాడుకుంటాను, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు చేసిన సహాయానికి ప్రజలందరూ కూడా, ఏదైతే వైశ్య సోదరులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ రోడ్డు ఎక్కారు. చంద్రబాబు జై పలికారు. ఆత్మీయ మహాసభలు పెట్టి లీడర్లు, మా లాంటి వైశ్య సోదరులు లీడర్లు పిలిచి మహాసభలు పెట్టి దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీకి అండగా మనం నిలబడతాం, చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాం, చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రి చేయాలా, మళ్ళా ఈ రాష్ట్రం బంగారు బాటలో నడచాలా అనే ఉద్దేశంతో ముందుకు వచ్చినట్టు ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ఇలా జై కొట్టి చంద్రబాబుని గెలిపించారు. అందుకే చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆర్యవైశ్యులు తెగించి ఈసారి తెలుగుదేశం పార్టీ చేశారు. అందుకని ఆర్యవైశ్య సోదరులు కూడా గుర్తించి ఆర్యవైశ్య సోదరులకు ఏదైతే పని చేశారో ఎక్కడెక్కడ లిస్టు తీసుకొని పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఖచ్చితంగా ప్రతి దాంట్లో అంతో ఇంతో వాళ్ళకు కూడా కల్పించి వాళ్ళకు కూడా సాయం చేస్తే రాజకీయంగా కూడా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. వయసు సోదరులు చాలా మంది అలా ఆశలు పెట్టుకున్న అటువంటి వార్య వయసులను మీరు దగ్గర తీసి రాబో రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ పచ్చ జెండాకు ప్రతి ఆర్యవైశ్య సోదరుడు ముందుకొచ్చి పచ్చ జెండాకు పట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీకి విజయానికి మళ్ళా నాని బలిగేటట్ట కష్టపడి పనిచేసేటట్టుగా మీరు ఆశీర్వదించాలి. మీ యొక్క ఆలోచన బ్రహ్మాండం ఉంది. రాష్ట్రం మీరు వచ్చిన తర్వాత ఈరోజు బంగారు బాటలో నడుస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ వైశ్య సోదరులు ఎప్పుడు కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. వైశ్య సోదరులు ఎవరికి మోసం చేసేవాళ్ళు కాదు, మిమ్మల్ని నమ్ముకున్నారు. మాకు వ్యాపార రీత్యా కానీ మమ్మల్ని ఏ విధంగా రక్షించాలో మీకు తెలుసు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు కానీ నామినేట్ పోస్టులు కానీ ప్రతి సోదరుడు ఎవరు కష్టపడినారో లిస్ట్ అవుట్ చేసుకొని అందరి వయసులకు చాలా వరకు న్యాయం చేస్తాను నేను కోరుకుంటున్నాను. కరీంబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహణ కమిటీ బాధ్యతలు ఒగ్లిశెట్టి అనిల్ కుమార్, కొమ్మని రాజేందర్, సంజీవరావు, రామ్లబాబు, ప్రవీణ్ కుమార్, సురేష్ కోరి, కృష్ణ సంపత్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుండి శుక్రవారం 11వ తేదీ వరకు ఆదివారం వరకు కరీంబాద్లో మైసమ్మ పోతలింగన్న యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ దంపతులు హాజరవుతున్నట్లు తెలిపారు.
మైసమ్మ తల్లి కోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి 9/8/2024 శుక్రవారం నుండి దివి 11/8/2024 ఆదివారం వరకు 3 రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్నాము. 9/8/2024 శుక్రవారం రోజున మహాగణపతి పూజ, సర్వయంత్ర ప్రతిష్ట పుణ్యవచనము మరియు సాయంత్రం 6 గంటలకు దేవత మీద జలాదివాసము మరియు 10వ తారీఖు శనివారం రోజున పొద్దున హోమం ఉంటుంది. మళ్ళీ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు. మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో పుష్పంతో పుష్పాదివాసము ధాన్యాదివాసము చేస్తారు. మరియు 11వ తారీఖు రోజు ఉదయం 7:38 అమ్మవారిని ప్రతిష్ఠించి విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట పోలోజు భాస్కరాచారిచే నిర్వహిస్తాం. తర్వాత తదనంతరం వాళ్ళ అయిపోయినాక సుమారు 10 గంటల ప్రాంతంన బయళ్ళ వారిచే పట్నం వేయించి కథ చెప్పి దానికి సంబంధించిన అమ్మవారికి ఆటలతో హారం పట్టించి బలిహారం ఇస్తాం. మరియు సాయంత్రము 4 గంటలకు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి బోనం సమర్పిస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ తూర్పు శాసనసభ్యులు, మంత్రివర్యులు కొండా సురేఖ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. వారితో మాకు వారి ద్వారా రాష్ట్ర సచివాలయం నుంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైటింగ్ కానీ సౌండ్స్ కూడా అరేంజ్ చేస్తా అని కూడా మంత్రివర్యులు కొండా మురళి గారు కూడా చెప్పడం జరిగినది. ఈ మైసమ్మ తల్లికి అలా మధ్యాహ్నం 11వ తారీఖు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.